యోహాను సువార్త 5వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము మీరు మొదటి నుంచి చదివితే, అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన యొక్క కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయాలకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు కలవారు గుంపులుగా పడి ఉండేది. చాలండి దేవుని ప్రియులారా, చూడండి, ఈ బెతెస్దా అనబడిన ఈ యొక్క మంటపంలో ఒక 5 మంటపాలు కలవు. ఈ 5 మంటపాల్లో ఈ దేవదూత ఈ నీళ్లు కదిలించినప్పుడు ఎవరెవరైతే మొదట పడతారో వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఎలాంటి వ్యాధి గలవాడైనా సరే ఆ దేవదూత నీళ్లు కదిలించినప్పుడు ఆ మొదట నీళ్ళలో పడితే ఖచ్చితంగా స్వస్థత పొందుతున్నాడు. అయితే దేవుని ప్రియులారా, ఈ 5వ వచనంలో నుంచి మనకి ప్రాముఖ్యత చదవండి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండేను. చాలు, చూడండి, ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాధి గలవాడు ఉన్నాడు అక్కడ? 38 సంవత్సరాల నుంచి వాడు ఉన్నాడు అక్కడ. దేవదూత నీళ్లు కదిలిస్తున్నాడు. ఆ దేవదూత నీళ్లు కదిలించడంతో ఎవడైతే కొంచెం నడవగలిగే స్థితిలో ఉన్నాడు వాడు ఏం చేస్తున్నాడు, వెళ్ళి పడుతున్నాడు, స్వస్థత నొందుతున్నాడు. కానీ వీడు మాత్రం 38 సంవత్సరాల నుంచి ఆ స్థితిలోనే ఉండిపోయాడు. ఆ పడుకున్న స్థితిలో నుంచే ఉండిపోయాడు. దేవుడు వాడితో మాట్లాడుతూ సందర్భం చూడండి, చదవండి 6వ వచనం. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి స్వస్థత పడగోరుచున్నావా అని వాణిని అడగగా, చాలండి, చూడండి దేవుని ప్రియులారా, 38 సంవత్సరాల నుంచి ఆ స్థితిలో ఉన్నాడని దేవుడు ఏమండి ఆలోచించి, ఈడు చాలా కాలం నుంచి ఉంటున్నాడు ఇక్కడ అని ఆలోచన కలిగి ఏమన్నాడు, నువ్వు స్వస్థత పడగోరుచున్నావా అంటే నీకు స్వస్థత కావాలా, నువ్వు బాగుపడాలనుకుంటున్నావా? ఏ స్థితిలో ఉన్నాడు? లేవలేని స్థితిలో ఉన్నాడు. ఏమండి ఏ స్థితిలో ఉన్నాడు? లేవలేని స్థితిలో ఉన్నాడు. కనీసం మాట ఒకటే వస్తుంది, నడవలేడు. ఎలాంటి స్థితిలో దేవుని ప్రియులారా బాగా గుర్తుపెట్టుకోండి, సరిగ్గా వినండి, నీ స్థితిని మార్చగలిగిన దేవుడు నీకున్నాడు. దేవునికి స్తోత్రం. నీ స్థితి ఏదైనా దేవుడిని మార్చగలడు. 38 సంవత్సరాల నుంచి ఆ స్థితిలో ఉండిపోయిన ఆ వ్యక్తిని దేవుడు స్వస్థత పడగోరుచున్నావా, నీకు స్వస్థత కావాలా, బాగుపడాలనుకుంటున్నావా అనగానే ఏమన్నాడు? మన జనాలు అంటే ఇండియన్స్, ఈ భారతీయులు ఎలాంటి వారంటే మనకి బాగా తెలుసు. ఈ సామెత ఎక్కువ వాడతారు. ఫ్రీగా వస్తే, సామెత తెలుసు కాదు, మీరు చెప్పండి, ఏం కాదు, ఫ్రీగా వస్తే అంటే ఇప్పుడు ఎలాంటి వాడు 38 సంవత్సరాల నుంచి ఆ స్థితిలోనే ఉండిపోయి నువ్వు స్వస్థత కావాలని అనుకుంటున్నావు అనగా ఏమంటాడు? ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఎప్పటి నుంచి అంటున్నాడు? 2 రోజులు కాదు, 38 సంవత్సరాల నుంచి అనగానే వాడు ఆ సమాధానం ఇవ్వగానే చూడండి, అయ్యా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవ్వడూ లేడు,
గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా ఆ దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నంది తన పరుపునెత్తుకొని నడిచెను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వాడు ఏం చెప్తున్నాడు? వాడు ఆలోచన ఏంటి? దేవదూత నీళ్లు కదిలిస్తే ఈయన నన్ను కోనేట్లోకి దించుతాడేమో. వాడు ఆలోచన ఏంటి? ఇప్పుడు ఆయన ఇస్తున్న సమాధానం ఏంటి? అయ్యా నేను వెళ్ళాలని చూస్తున్నాను, కానీ నేను వెళ్ళే ముందు ఇంకొకటి వెళ్ళిపోతున్నాడు. కోనేట్లోకి నాకు దిగడానికి అవకాశమే లేదు. కాబట్టి వాడు ఆలోచన ఏంటంటే ఈయన దించుతాడేమో, ఈయన అడుగుతాడు కాబట్టి ఈయన దించుతాడేమో. ఏమండి, కొన్ని సార్లు మనుషుని ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి. దేవుని ప్రణాళిక మన ఎడల ఎలా ఉందో గ్రహించుకోలేం. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేతలకు ఏం కలగజేస్తుంది? ఒక గుడ్డిదనం కలగజేస్తుంది. ఎలా కలగజేస్తుంది అని అంటే, మోషే కాలంలో కోరాహు, అభిరాము, దాతాను, ఓనోన్ అని ఉన్నారు. వీళ్ళు దేవుని మీద, దేవుని సేవకుల మీద తిరగబడిన వారు, వాళ్ళకి విరోధంగా మాట్లాడిన వారు. అట్టి విధంగా కలగజేస్తుంది ఈ యుగ సంబంధమైన దేవత మన నేత్రాలకి. ఏం కలగజేస్తుంది? గుడ్డితనం. ఆ గుడ్డితనంలో పడిపోయి దేవుని ప్రణాళికని కూడా మనం లెక్క చేయం, దేవుని ప్రణాళికని మర్చిపోతాం. కానీ ఆ కుటుంబంలో ఎవరో ఒకరి ప్రార్థన ద్వారా ఆ కుటుంబం నడిచేస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియులారా, ఇలాంటి సమయంలో వాడిని అడుగునప్పుడు వాడేమి సెలవిస్తున్నాడంటే ఈ నిలుస్తాడేమో. కానీ దేవుడు ఏం చెప్పారు? లేచి నిలబడమన్నారా? పరిగెత్తుకుని పొమ్మన్నారా? ఏమన్నారో? పరిగెత్తుకుని పో అనగానే వాడి పడక ఏదైతే ఉందో పోయాడంతే. దేవుని ప్రియులారా, మనము దేవుని వైపు చూస్తే మన స్థితి ఏదైనా సరే దేవుడు మార్చగలడు. నీ స్థితిని మార్చేయగలడు దేవుడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. దేవునికి స్తోత్రం. ఈ స్థితిలో వాడు ఏ స్థితిలో అయితే ఉన్నాడో వాడి స్థితిని మార్చి దేవుడు మరి స్వస్థతనిస్తే వాడు ఎలా ఉండాలా? ఏ స్థితిలో నుంచి పిలువబడ్డాడో ఆ స్థితిని గురించి ప్రభు మాట్లాడుతున్నారు. వాడికి స్వస్థతను పొందిన తర్వాత అనేకులు ఎక్కువ మంది ఉండడంతో ప్రభువు వాడికి కనిపించకపోవడంతో ఎవరైనా స్వస్థపరచడానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవాలయంలో వచ్చిన తర్వాత ప్రభు అడుగుతారు, స్వస్థతను ఉందావా? చదవండి 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇంకను పాపము చేయకుమని వాని చెప్పగా, వాడు వెళ్ళి నన్ను స్వస్థపరిచినవాడు యేసు అని యూదులకు చెప్పాడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియులారా, ఇప్పుడు ఏం చెప్తున్నాడు? వాడి స్థితిని మర్చిపోకుండా చేస్తున్నాడు దేవుడు. నీ స్థితిని నువ్వు మర్చిపోకూడదు. ఎలాగా? నువ్వే స్థితిలో పడి ఉన్నావో, నువ్వు ఆ స్థితిలో పడి ఉన్నప్పుడు నీ చేసిన కీడుని బట్టే ఆ స్థితిలో ఉన్నావు. నీకు మరీ ఎక్కువ కీడు కలగకుండా ఉండాలంటే నువ్వేం చేయాలా? పాపము చేయకుండా ఉండాలా, దేవునికి విరోధంగా నడవకుండా ఉండాలి, దేవునికి విరోధంగా వెళ్లకుండా ఉండాలి, పాపముకి లోనైపోకుండా ఉండాలి. ఈ స్థితిలో ఉండాలి. గతంలో మన స్థితి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏమండి, ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఏదో ఒక మేలు పొందిన వారే ఇక్కడ ఉన్నారు దేవుని చేత. దేవునికి స్తోత్రం.
ఎవరు ఇక్కడ వారు లేరా? ప్రతి ఒక్కరి కుటుంబంలో జీవితంలో మేలు పొందినవాడే ఉన్నాడు. మేలు పొందినవాడు ఉన్నాడు, కానీ కృతజ్ఞత కలిగిన వాడు లేడు. ఇక్కడ ఎవరున్నారు? దేవుని చేత మేలు పొందినవాడు ఉన్నాడు, కానీ కృతజ్ఞత కలిగిన వాడు మాత్రం లేడు. ఇక్కడ లేడు కనుకనే ఇక్కడ ఎంతమంది కనిపిస్తున్నామో మీకే వదిలేస్తున్నాం. అది మీ ఆలోచన. దానికి స్తోత్రం. దేవుని ప్రియులారా, వాడి స్థితిని గమనించి దేవుడు, ఏమంటే వాడి స్థితిని చూచి వాడి స్థితిని మార్చగలిగిన దేవుడు నీ స్థితిని మార్చాడు.